This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రవీందర్ రెడ్డి. ప్రజెంట్ నేను శంషాబాద్ దగ్గర రాయల్ డైరీ ఫామ్లో ఉన్నాము. ఈరోజు గేదెల లోళ్ళు వచ్చాయి. లోలలో ఎన్ని గేదెలు వచ్చాయి, ఏ బ్రీడ్లు వచ్చాయి, ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు వచ్చాయి, మొత్తం వివరాలు అడిగి తెలుసుకుందాము. హాయ్ బ్రదర్, ఒకసారి మీ పేరు, డీటెయిల్స్, అడ్రస్ మొత్తం చెప్పండి. అన్న నమస్తే, నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు శంషాబాద్ రాయల్ డైరీ ఫామ్. ఈరోజు మన దగ్గర 4 జాఫరాబాదీ 2 ముర్రా లోడ్లు వచ్చినాయి. జాఫరాబాదీ ఆల్రెడీ మొత్తం సేల్ అయిపోయినాయి. 5 to 6 బఫెలోస్ ఉన్నాయి. ముర్రా ఈరోజు మార్నింగ్ వచ్చినాయి, 2 లోడ్లు వచ్చినాయి. 22 నుంచి 23 బర్రెల దాకా వచ్చినాయి. ఓకే, ధరలు ఎట్లున్నాయి బ్రదర్ ఇప్పుడు? ధరలు వచ్చేసి మీకు 1,00,000 నుంచి 1,50,000 1,60,000 వరకు ఉన్నాయి అన్న. గుజరాత్కి హర్యానాకి 15 నుంచి 20,000 దాకా ఫరక్ ఉంటుంది. గుజరాత్ హర్యానా? గుజరాత్ బర్రెకు హర్యానా బర్రెకు 15,000 అట్లా ఫరక్ ఉంటుంది మీకు. అంటే మీరు ముర్రాలో చెప్తున్నారా? గుజరాత్ లో ఉన్న ముర్రా గేదెకు హర్యానాలో ఉన్న ముర్రా గేదెకు అవును 20,000 15,000 అయితే ఫరక్ ఉంటుంది. అవును, చూసాను. నేను కూడా ఇంతకుముందు ఒకసారి పంజాబ్కి వెళ్ళాను. పంజాబ్ లో పంజాబ్ లో నేను ఇంతకుముందు కన్నా మార్కెట్కి వెళ్ళాను. అక్కడికి హర్యానా గేదెకు కూడా బాగా డిఫరెన్స్ అనిపించింది. అంటే 10,000 20,000 మినిమం డిఫరెన్స్ ఉంది అక్కడ గేదెలకు ఇక్కడ గేదెలకు. పాలు ఎన్ని చెట్టు ఉన్నాయి బ్రదర్ ప్రెజెంట్? మన దగ్గర పూటకి 5 నుంచి 8 ఇచ్చేదాకా ఉంది. 5 నుంచి 8 అంటే రోజు మీద 10 నుంచి 16 లీటర్ల వరకు పాలు ఇచ్చేట్టు ఉన్నాయి. కానీ గ్యారంటీ ఎంత ఇస్తారు బ్రదర్ ఇక్కడ గేదెలు తీసుకుంటే? బర్రెని బట్టి మీరు 5 లీటర్లు తీసుకుంటే 5 లీటర్లు గ్యారంటీ ఇస్తాము. మీరు 3 to 4 టైమ్స్ ఇక్కడ కూర్చొని ఓపికతో చెక్ చేసుకొని తీసుకొని పోవాలి. అట్లా కాకుండా మీరు తీసుకొని పోయినా కూడా మీకు రిటర్న్ పాలసీ ఉంది, ఎక్స్చేంజ్ పాలసీ ఉంది. పూర్తి రిస్క్ మేము తీసుకుంటాము. బయట లేక గాలి మాటలు ఉన్నాయి, వచ్చి చూసుకొని తీసుకొని పోయి. ఇక్కడ దానాలు ఏం పెడతారు బ్రదర్? అంటే ఇక్కడ కాదు, అంటే మామూలుగా ఇక్కడైతే మీరు 10 రోజులు పెడతారు. ఇక్కడ ఇవి ఫీడింగ్ అక్కడ ఏం తినొస్తాయి బ్రదర్? ఇక పచ్చిగడ్డి అయితే కంపల్సరీ ఉంటది. పచ్చిగడ్డి, మన జొన్న కుట్టి, ఇదే పత్తి చెక్క, కంది పొట్టు, గోధుమ పొట్టు, మక్క పిండి ఇవి వేస్తారు అక్కడ బాగా. సో ఇవి మనకు రైతు వారిగా సరే, పొలాల మట్టి తిరిగిన వేస్తాయి, స్టాల్ ఫీడింగ్ పెట్టాం సరే డైరీ ఫామ్. గుజరాత్ అయితే హర్యానా అయితే మీకు కొంచెం పాటియాల్సి వస్తుంది. జర ఎండలకు అన్ని వెదర్స్ కి చూసి షెడ్ల కట్టేయాల్సి వస్తుంది. అంటే అలవాటు చేసుకోవచ్చు బ్రదర్? అంటే బయటికి అలవాటు చేసుకుంటే అలవాటు పుట్టినప్పుడు చేసుకుంటే ఓకే. అక్కడ వెదర్ కొంచెం చల్లగానే ఉంటది కదా, అట్లా. మీకు బన్నీ జాఫరాబాద్ మాత్రం ఎక్కడ వదిలినా సరే, బయట వదిలినా కూడా మీకు తిరిగేసి వచ్చి మంచిగా ఇస్తారు. బ్రదర్ ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు, లేకపోతే డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు ఫీడింగ్ ఎట్లా మెయింటైన్ చేయాలి బ్రదర్? అంటే ఎన్ని పూటలు ఎన్ని కేజీలు పెట్టాలి బ్రదర్? కొత్తగా డైరీ ఫామ్ వాళ్ళకు రండి, మొత్తం పూర్తి గైడ్ ఇస్తాము. దగ్గరుండి 1 month దాకా మేమే గైడ్ ఇస్తాము. మేము చెప్పింది చేసుకుంటూ పోతుంటే మీకే అర్థమవుతుంది. దాంట్లో ఫీడ్ నాలెడ్జ్ ఇస్తాము, మెడిసిన్ నాలెడ్జ్ ఇస్తాము. మీకు ఏమన్నా వర్కర్ కావాలంటే వర్కర్ ఇస్తాము. అన్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాము. అట్లా పెట్టిరుగా అని చెప్పి గాలికి వదిలేము. మామూలు అయితే ఎంత పెట్టాలి బ్రదర్? అంటే ఇప్పుడు ఒక మూడు ఐటమ్స్ తీసుకోండి. ఎగ్జాంపుల్ పత్తి చెక్క, కందు చిన్ని, గోధుమ పొట్టు ఇట్లా ఉంటాయి కదా. ఎన్ని కేజీలు? నీకు ఐటమ్ బట్టి వెయిట్. పత్తి చెక్క 2 కిలోలు ఫిక్స్, కంది పొట్టు కూడా నీకు 1.5 కిలో ఫిక్స్, 1/2 కిలో గోధుమ పొట్టు. ఇదైతే మేము ఎప్పటి నుంచి చెప్పేది. ఇది ఎన్ని పూటలు పెట్టాలి? ఖచ్చితంగా 2 పూటలు. 2 పూటలు, పొద్దున 2, సాయంత్రం 2 కిలోలు లెక్క ఒక్కొక్క ఐటమ్ అట్లా పెట్టుకోవాలి. బ్రదర్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక గేదె వచ్చేసి ఒక 5 లీటర్లు పాలిస్తుంది అనుకోండి, రోజుకు 10 లీటర్లు పాలిస్తుంది. ఎంత దాన ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది బ్రదర్ మీ ఐడియా ప్రకారం? బర్రెకి మీకు 300 రూపాయలు, 300-350 పెట్టుకోవాలన్న ఖర్చు ఖచ్చితంగా. ఒకవేళ మీరు వర్కర్ పెట్టి కమర్షియల్ లో దిగుతారు అంటే 300-350 యానిమల్ కి పక్కా పెట్టుకోవాల్సిందే మీరు. దాంట్లో ఎట్లా అంటే ఒక 50% ఇక ఒక పూట పోయినా ఒక పూట మిగులుతా అన్నట్టు పెట్టుకో. సరే, ఈరోజు గేదెలు లోళ్ళు వచ్చినాయి, ఒకసారి గేదెలు చూద్దాం ఒక్కొక్కటి. చూడొచ్చు, ఇది ముర్రా జాతి గేదె, మంచి క్వాలిటీతో ఉంది. బట్ ఏదో కొంచెం క్వాలిటీలు, కొంచెం సైజులు కొంచెం పెద్ద సైజు వచ్చినట్టు లాస్ట్ లోడ్ తో పోల్చుకుంటే. అవునన్నా, ఇది చూసుకోండి మీరు, హర్యానా ముర్రా హెవీ సైజ్. ఇది దీని దగ్గర ప్రెసెంట్ 7 లీటర్స్ రెడీ ఉన్నాయి. దీని రేట్ వచ్చేసి 145 చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటది ఆన్ టేబుల్. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ బఫెలో 3వ ఈత గేదె. 145 చెప్తున్నారు, 1,45,000. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. గేదె సైజు కూడా చూడొచ్చు. ప్రజెంట్ అయితే 7 లీటర్లు పాలు ఉన్నాయంట. రుకో భయ్యా, 1 మినిట్ రుకో. ప్రజెంట్ 7 లీటర్లు పాలు ఉన్నాయనేసి చెప్తున్నారు. సైజు కూడా చూసుకోవచ్చు. కొంచెము లాస్ట్ లోడ్తో పోల్చుకుంటే ఈ లోడ్లు అయితే మీకు క్వాలిటీ గేదెలు, సైజు గేదెలు వచ్చినాయి ముర్రా జాతిలో.
ఇప్పుడు నుంచి అయితే మంచి సైజు గేదెలు వస్తాయనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇది రెండో గేదె, ఈరోజు లోలో వచ్చిన రెండో గేదె. సైజ్ కూడా చూసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి బ్రదర్ దీని దగ్గర ప్రజెంట్? దీని దగ్గర 7.5 రెడీ ఉన్నాయి అన్న. దీని దగ్గర 7.5 ఉన్నాయి. సో 7.5 లీటర్లు రెడీగా ఉన్నాయండి దీని దగ్గర పాలు. సో మీరు ఎన్ని కొన్నా సరే, అంటే మీకు 1,10,10, 1,20,000 ఆ రేంజ్లో కొంటే మీకు 5 లీటర్ల గ్యారెంటీ ఉంటుంది. గేదె హెవీ సైజ్ గేదెలు 1,40,000, 1,50,000 ఉంటాయి. అవి 6 లీటర్ల అట్లా గ్యారెంటీ ఉంటుంది గేదెలకు. ఎన్నైతే గేదెలు ఉంటాయి బ్రదర్? ఇది బ్రదర్ దీని గురించి చెప్పండి. ఇది హర్యానా అన్న, ముర్రా. థర్డ్ లాక్టేషన్. ఇది కూడా థర్డ్ లాక్టేషన్. ఎన్ని ఉన్నాయి బ్రదర్ దీని దగ్గర పాలు? దీని దగ్గర 6 లీటర్స్ రెడీ ఉన్నాయి. 6 లీటర్స్ రెడీ ఉన్నాయి. 6 లీటర్లు రెడీ ఉన్నాయంటే ఈ గేదె దగ్గర. సో లోన్లు వచ్చిన ఈ హెవీ సైజ్ గేదెలు ఒక 5 ఏమో పెద్ద సైజు ఉంటాయి. అవి ఒక 6 ఇస్తారా గ్యారెంటీ బ్రదర్? దానిలో ఇక చూడాలన్నా, మిల్కింగ్ ని చూసి దాన్ని బట్టి గ్యారెంటీ. అంటే పాలు పట్టుకోనికి కొంచెం టైం పడుతుందా? ఈయన ఒక 10 రోజులు అయింది. ఈయన 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుంది. చూసుకోవచ్చు. సో ఇవి అంటే ఇప్పుడు లోన్లు వచ్చినాయి కాబట్టి కొంచెం నలిగింటాయి కాబట్టి కొంచెం పాలు పట్టుకొని ఒక వారం పడుతుందా? ఇప్పుడు ఈ కండిషన్ లోనే మీకు 5-6 రెడీ ఉన్నాయి. మీరు తీసుకుపోయి మంచిగా ఫీడ్ మేనేజ్మెంట్ అంతా సరిగ్గా చేసుకుంటే మీకు చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మేము ఈడ్ ఇచ్చేదానికే మీకు గ్యారంటీ ఇస్తాం. మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయి బ్రదర్ లోన్లు? మా దగ్గర డే బై డే వస్తూనే ఉంటాయి అన్న. డే బై డే లోడ్ వస్తూనే ఉంటాయి. మంత్ అందాజుగా ఎన్ని అవుతుంటాయి బ్రదర్ ఇక్కడ? ఒక 200-300 animals దాకా సేల్ అవుతాయి. బ్రీల్ ఇక్కడ ఏమేమి వస్తుంటాయి బ్రదర్? రుకోబోయా ఏమేమి బ్రీల్ వస్తుంటాయి బ్రదర్ ఇక్కడ? ముర్రా, బన్నీ, జాఫరాబాదీ, ఈ 3 ఫిక్స్. ముర్రా జాతి గేదె హెవీ సైజ్ ఉంది, చూసుకోవచ్చు మీరు కూడా. అడ్డర్ క్వాలిటీ కూడా చూడొచ్చు. బ్రదర్ ఎన్ని లీటర్ పాలు ఉన్నాయి బ్రదర్ దీని దగ్గర? 7 రెడీ ఉన్నాయి. 7 రెడీగా ఉన్నాయి. 7 లీటర్లు రెడీగా ఉన్నాయంట. రేట్ ఎంత చెప్తున్నారు? 145. ఎన్ని అయితే గేదె బ్రదర్? ఇది రెండో ఈత. సెకండ్ లాక్టేషన్ బఫెలో అనేసి చెప్తున్నారు. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు గేదె. పాలు చూసుకొని తీసుకోవచ్చు ఎవరైనా సరే కావాలనుకుంటే. లేదా ఇక్కడ కొంటే ట్రాన్స్పోర్ట్ ఎట్లా వెహికల్స్ ఉన్నాయా బ్రదర్? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, కాకపోతే మీరే పే చేసుకోవాలి. ఒకసారి అడ్రస్ చెప్పండి బ్రదర్. ఇది డైరీ ఫామ్ ఇది మన శంషాబాద్ పాత పిఎస్ నుంచి మామిడిపల్లి రూట్ లో మధ్యలో మన వెంకయ్య నాయుడు గారి ఫామ్ హౌస్ ఉంటుంది. దాని పక్కకే మన డైరీ వచ్చేసి. ఓకే, చూసుకోవచ్చు. ఈ గేదె కూడా ఈ రోజు లోన్లో వచ్చింది. దీని గురించి చెప్పండి. ఇది ఎన్ని అయితే గేదె బ్రదర్? రెండో ఈత. ఎన్ని ఉన్నాయి బ్రదర్ దీని దగ్గర పాలు? 6 లీటర్లు రెడీ ఉన్నాయి దీని దగ్గర. 6 లీటర్లు చూసుకోవచ్చు. రేట్ ఎంత చెప్తున్నావు బ్రదర్? ఇది నేను వచ్చేసి 130 చెప్తున్నా. 130. 1,30,000 చెప్తున్నారు. పడ్డ సైజు ఉంది ఇది అయితే గేదె. చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ కూడా మీరు. రెండో ఈత గేదె నుంచి చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్ బఫెలో క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు. ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు ఇక్కడ 3 లేదా 4 పూటలు లేకపోతే కనీసం ఒక 2 పూటలు ఉండడానికి ఇక్కడ స్టే చేయడానికి వచ్చి పాలు చెక్ చేసుకొని తీసుకోమని చెప్తున్నారు. ఎవరైనా సరే డబ్బులు పెడుతున్నారు కాబట్టి దగ్గరుండి పాలు, పళ్ళు, సల్లు అన్ని చూసుకున్న తర్వాతనే గేదెలు కొనుగోలు చేసుకోండి. ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ సరే. నెక్స్ట్ బ్రదర్ దీని గురించి చెప్పండి. ఇది రెండో ఈత. సెకండ్ లాక్టేషన్ బఫెలో ఎన్ని ఉన్నాయి బ్రదర్ దీని దగ్గర పాలు? 7 లీటర్లు రెడీ ఉన్నాయి. రేట్ వచ్చి రుకో భయ్యా రుకో. చూసుకోవచ్చు 14 లీటర్ల కెపాసిటీ. ఎన్ని రోజులు అయింది బ్రదర్ ఇది? ఇది వచ్చేసి వారం రోజులు అవుతుంది. 1 వీక్ అయిందంటే ఇది డెలివరీ అయ్యి గేదె. ఆర్డర్ కూడా కొంచెం హెవీగానే ఉంది ఈ గేదెకైతే. చూసుకోవచ్చు పడ్డ సైజు ఉంది ఇది కూడా. మీకు ఏ సైజు గేదెలు కావాలంటే ఆ సైజు గేదెలు ఉంటాయి. హెవీ సైజ్ ఉంటాయి, మీడియం సైజ్ ఉంటాయి. ఒకవేళ మీరు హెవీ సైజ్ మెయింటైన్ చేయాలనుకుంటే మీడియం సైజ్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇవన్నీ ఆవులు. లాస్ట్ ఒక 3-4 నెలల నుంచి అయితే ఆవులు అయితే తెప్పిస్తున్నారు ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ లో శంషాబాద్ దగ్గర. బ్రదర్ ప్రజెంట్ ఎన్ని ఆవులు ఉన్నాయి బ్రదర్? మన దగ్గర ప్రస్తుతం అయితే 7 ఉన్నాయి అన్న. 7 ఆవులు వస్తూనే ఉంటాయి మన దగ్గర. అంటే గాబనుతుంటాయి ఆవులలో అయితే? చాలా వరకు అయితే గాబనే ఉంటాయి మన దగ్గర. గాబనే ఉంటాయి. అంటే గాబన్ అంటే ఎన్ని రోజులు యూనిట్ ఉంటాయి బ్రదర్? 2-3 రోజులు, వారం రోజులు అంత లోపలనే యూనిట్ ఉంటాయి. ఓకే, వారం రోజులు నిండు సుడివే తెస్తాం. రేట్ ఎట్టుంటాయి బ్రదర్ ఆవుల రేట్లు? ఆవుల రేట్లు వచ్చేసి మీకు 55 నుంచి 90 దాకా. 55,000 నుంచి 90,000 దాకా ఉంటాయి. ఇట్లా పాలు ఎన్ని ఇచ్చేటి ఉంటాయి బ్రదర్ ఇక్కడ ఆవులలో? ఆవులు వచ్చేసి 15 లీటర్స్ నుంచి 24 లీటర్స్ దాకా ఉన్నాయి డేకి. ఇక్కడ ఆవులకు కూడా గ్యారంటీ ఇస్తారా? గ్యారంటీ ఇస్తాం పాలకు. ఇక్కడ ఆవులకు కూడా గ్యారంటీ ఉంటుంది. చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి కాఫ్ కూడా ఉంది. ఈ నెట్టి కూడా ఉంటాయి, మీకు నిండు సుడి కూడా ఉంటాయి. వీళ్ళు తెప్పడం అయితే నిండు సుడి ఎక్కువ తెప్పిస్తారు. అవి ఇంకా ఈడున్న తర్వాత ఒక 2 రోజులకు 3 రోజులకు లేకపోతే వారానికి అట్లా ఈయన కూడా ఉంటాయి. ఈయన దానిలోకి అయితే మీరు ఇక్కడ పాలు చూసుకొని తీసుకోవచ్చు. మాక్సిమం బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ తెప్పిస్తున్నారు. బ్రదర్ హెచ్ఎఫ్ అయినా ఎక్కువ వచ్చేది? హెచ్ఎఫ్ జెర్సీ.
ఈ ఎక్కడి నుంచి తెప్పిస్తారు బ్రదర్ ఈ ఆవులు? మహారాష్ట్రనా? అవును. వీళ్ళ ఆవులు అయితే మహారాష్ట్ర నుంచి తెప్పిస్తున్నారు, చూసుకోవచ్చు. ఎవరికైనా కావాలనుకుంటే డైరీ ఫామ్ విజిట్ చేసి కొనుగోలు చేసుకోవచ్చు. మీకు బన్నీ గేదెలు అయితే మీకు బన్నీ, జాఫరాబాద్, మూరా జాతి గేదెలు ఉంటాయి. ఎవరికి కావాలనుకున్నా కానీ స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు ఎనీ టైం 24/7 365 డేస్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.